హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎండ లేకపోయినా ఇంట్లోనే వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 6 గ్లాసులు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. చిన్న గిన్నెలో ఒక టీ గ్లాస్ సగ్గుబియ్యం కూడా ఒక గంట ముందే నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో 1 గ్లాస్ బియ్యం పిండి తీసుకొని 2.5 గ్లాసులు నీళ్లు పోసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న నీళ్ళలో సగ్గుబియ్యం వేసుకొని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికేలోపు మిక్సీ జార్లో 10 పచ్చిమిరపకాయలు 2 ఇంచుల అల్లం వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. సగ్గుబియ్యం ఉడికినాయి. ఇప్పుడు దీంట్లో కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లో 2 స్పూన్లు సాల్ట్ కూడా వేసుకొని 15 నుంచి 20 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్, జీలకర్ర వేసుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతున్నంత సేపు కూడా దగ్గరే ఉండి తిప్పుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు ఇంట్లోనే ఫ్యాన్ గాల్ కింద మంచం వేసుకొని ఒక క్లాత్ వేసి ఈ విధంగా వడియాలు పెట్టుకోవాలి. వీటిని ఒక రోజంతా ఫ్యాన్ గాల్ కింద ఉంచేస్తే ఈ విధంగా క్లాత్ కంటుకుంటాయి. నెక్స్ట్ డే మనం ఈ విధంగా తీగ మీద కానీ ఎలా వేసి బాగా ఎండిపోతాయి, క్లాత్ కతుక్కొని ఉంటాయి కదా. ఇంకా 3వ రోజు మనం క్లాత్ కు వెనక సైడ్ నీళ్లు చల్లి ఈ విధంగా తీసేసి ప్లేట్ లో వేసి ఒక 2 డేస్ ఎండబెట్టేసామంటే వడియాలు రెడీ అయిపోతాయి. ఇదే ప్రాసెస్ లో ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు. ఇవి సంవత్సరమైనా నిల్వ ఉంటాయండి, చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్